నిరుద్యోగుల అభివృద్ధి. రాజు యువ వికాసం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున 6,000 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మేలు చేయబోతుంది. మరి ఈ యొక్క రాజు యువ వికాసం నేడు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించబడ్డది. ఈ నెల 15 నుండి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకుని జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఇలాంటి అర్హులైన వారికి నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క పథకాన్ని నిరుద్యోగులు వినియోగించుకోవాలని కోరుతున్నాం. మరి ఈ యొక్క రాష్ట్రంలో 55,000 పోస్టులు భర్తీ చేయడం కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. గతంలో ఈ యొక్క పరీక్షలు లీకేజ్ అయిన ఉదాంతం ఉన్నది. కానీ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను నిర్వహించి వాటి ఫలితాలను రిలీజ్ చేసిన ఘనత కాంగ్రెస్కి దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాం. మరి అంతేకాకుండా ఈ యొక్క రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుంది. మరి ఆ స్కిల్ యూనివర్సిటీలో స్కిల్కు అంటే ఒక శిక్షణ ఇచ్చి వారే ఉద్యోగాలు ఇప్పించేటట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముందుకు పోతుంది. ఇది ఒక బృహత్తర కార్యక్రమం. మరి నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ఒక కమిట్మెంట్ అని చెప్పుకుంటున్నాం.